హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే చూడండి, కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. అంటే టైలర్స్కి యూజ్ అయ్యే విషయాలే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియోని ఎండ్ వరకు. ఇక్కడైతే శారీ ఫాల్స్ అయితే వేస్తున్నానండి. నాకు కూడా చాలా విషయాలలో కోపం వస్తూ ఉంటుందండి. కానీ చాలా వరకు కూడా కంట్రోల్ చేసుకొని కస్టమర్స్‌తో మాట్లాడుతూ ఉంటాను. కొన్ని సార్లు ఎంత కోపం వచ్చినా ఏం చేయలేము. ఒక్కొక్కసారి అలా ఉంటుందన్నమాట సిట్యుయేషన్స్. చూడండి, ఇప్పుడైతే శారీ ఫాల్స్ అయితే వేస్తున్నాను కదా! అది మీతో ఇక్కడ షేర్ చేసుకుంటాను. చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా. తనైతే కస్టమర్ అండి. నేను వైట్ శారీ, రెడ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది మనకిక్కడ. నేను తను బ్లౌజ్ ఇచ్చేటప్పుడు చూసుకోలేదు. నార్మల్‌గా డైలీ వేర్ శారీస్‌కి ఏంటంటే రౌండ్ నెక్కే పెట్టుకుంటారండి. చాలా వరకు కూడా రౌండే పెట్టుకుంటారు. ఎవరు కూడా డిజైన్స్ అవి ఏవి పెట్టుకోరు. కానీ నేను బ్లౌజ్ ఇచ్చేటప్పుడు చూడలేదనమాట. తర్వాత చూసాను నేను. దానికైతే పాట్ నెక్ అయితే పెట్టున్నారండి. పాట్ నెక్ పెట్టేసి ఫ్రంట్ నెక్ డీప్ పెట్టేసి స్టిచ్ చేసున్నారు. మామూలుగా అయితే ఎవరైనా డైలీ వేర్ శారీస్‌కి జస్ట్ రౌండ్ నెక్ పెట్టేసుకుంటారు. నేను చూడలేదు. తినొచ్చేసి నాకు ఇచ్చిన నెక్స్ట్ డే కాకుండా నెక్స్ట్ డే కావాలి అని చెప్పేసి అడిగింది. మధ్యలో ఒకసారి అడిగింది, స్టిచ్ చేసావా అక్క అని చెప్పేసి అడిగిందనమాట. సరే అని చెప్పేసి స్టిచ్ చేసిస్తాను, రేపైతే రా అని చెప్పేసి చెప్పాననమాట. సరే అని చెప్పేసి అనింది. నేను నెక్ అయితే చూసుకోలేదు. ఇప్పుడు మామూలుగా అయితే నార్మల్ బ్లౌజ్ అయితే మనం 250 రూపీస్కి స్టిచ్ చేసి ఇచ్చేస్తానండి నేనైతే. అది పాట్ నెక్ ఉందనమాట. నార్మల్ బ్లౌజ్ 250 తీసుకుంటాను. పాట్ నెక్ వచ్చేసి 350 రూపీస్ అయితే తీసుకుంటాను నేను ఇక్కడ. ఇప్పుడు ఆ బ్లౌజు కావాలి అని చెప్పిందండి. నేనేం చేశానంటే పూర్తిగా బ్లౌజ్ అయితే స్టిచ్ చేయలేదు. మళ్ళీ తను వచ్చిన తర్వాత నేను స్టిచ్ చేయలేదు అంటే బాగోదు కదా! అందుకని చెప్పేసి నేనేం చేశానంటే ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అన్నీ కూడా స్టిచ్ చేసి పెట్టాను. బ్యాక్ సైడ్ వచ్చేసి నెక్ ఒకటి కట్ చేయలేదండి. ఎందుకంటే ఒకవేళ నేను తనని నెక్స్ట్ డే రమ్మన్నాను కదా! వస్తుందేమో, ఒకవేళ వస్తే తనకి తొందరగా బ్యాక్ పార్ట్ ఒక్కటే కదా, స్టిచ్ చేయడం ఈజీ అయిపోతుంది. స్టిచ్ చేసిస్తే సరిపోతుంది అని చెప్పేసి నేను ఫ్రంటు, హ్యాండ్స్ అన్నీ కూడా స్టిచ్ చేసేసి క్రాస్ బెల్ట్స్ అన్నీ కూడా జాయింట్ చేసేసాను. ఇంకా జస్ట్ బ్యాక్ నెక్ ఒక్కటి స్టిచ్ చేసి జాయింట్స్ చేసేయడమే మొత్తం కూడా అయిపోతుందనమాట. నేను ఎప్పుడైనా సరే అండి చాలా వరకు చూశాను. తొందరగా కావాలంటారు. అస్సలు ఆ టయానికే రారండి. చాలా కోపమొస్తుంది నాకైతే నిజంగానే. నేను ఎంత తొందరపడి స్టిచ్ చేసి పెట్టుంటానో నాకే తెలుసండి. ఇంకెవ్వరికీ తెలీదు. ఇప్పుడు నేను ఒక పని ఉందండి. నాకొక పనుంది. సరే అన్నీ స్టిచ్ చేసి పెడితే తొందరగా అయిపోతుంది. మనీ ఇచ్చేస్తారు కదా! ఇంక ఏముండదు. ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకున్నాననమాట. నేను ఒక టైం చెప్పినప్పుడు, ఆహా! కుట్టుంటుందిలే, ఇంకేముంటుందిలే అని చెప్పేసి నిర్లక్ష్యం చేస్తారండి. ఎప్పుడైనా వచ్చి తీసుకెళ్ళొచ్చు కదా అని చెప్పేసి. ఇప్పుడు నాకు నెక్స్ట్ డే వర్క్ అయితే ఉంది. నేను షాప్ అయితే ఓపెన్ చేయను. వర్క్ కాదు కానీ షాప్ ఓపెన్ చేయను. నాకొకటి అయితే ఉంది. అది ఇప్పుడు చెప్పను. ఒకవేళ కన్ఫామ్‌గా అనుకున్నాము. చూద్దాం. రేపటి వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటానులెండి. అది. నేనిప్పుడు షాప్ నెక్స్ట్ డే ఓపెన్ చెయ్యను. అదైతే కట్ చేసి నేను అలాగే పెట్టానండి. బ్యాక్ పార్ట్ నేనైతే స్టిచ్ చేయలేదు. ఒకవేళ నేను లేనప్పుడు వచ్చి లేదు అక్క నాకు బ్లౌజ్ కావాలి అని అడిగితే పరిస్థితి ఏందండి? నేను చెప్పిన టయానికి కాకపోయినా సరే నేను రేపు రమ్మన్నాను. వచ్చి ఒకసారి కనుక్కొని వెళ్ళడమో ఏదో ఒకటి చేస్తే నాకు కూడా బావుంటుంది. నేను ఆ నెక్ చూడలేదు. నార్మల్ నెక్కే ఉంటుంది కదా! నార్మల్ బ్లౌజే కదా అనేసి నేను అనుకున్నాను. తీరా చూస్తే బోట్ నెక్. ఇప్పుడు సరే కదా అని చెప్పేసి నేను బోట్ నెక్ పెట్టి కుట్టాననుకోండి, అక్క మీరు 250నే అన్నారు కదా అని చెప్పేసి అడుగుతారు. నాకు లాస్ అక్కడ. అదే రౌండ్ నెక్కే పెట్టాననుకోండి, అక్క బ్లౌజ్‌కొచ్చేసి పాట్ నెక్ ఉంది కదా, మీరేంటి రౌండ్ పెట్టారు. ఇదొకటి. అర్థమవుతుందా అండి మీకు చెప్పేది నేను? అలా ఉంటదనమాట. చాలా కోపమొస్తది. ఇప్పుడు అన్ని బ్లౌజెస్ నేను క్లియర్ చేసేసుకున్నాను. రేపు షాప్ ఓపెన్ చెయ్యను అని చెప్పేసి. అన్నీ క్లియర్ చేసేసుకున్నాను. స్టిచ్చింగ్ అంతా కూడా అయిపోయింది. ఇంకా కాజాలు చేతి పని ఉంటుంది కదా, అదొక్కటైతే ఉందండి. ఆ చేతి పని మధ్యాహ్నం ఇంకా షాప్‌కెళ్ళిన తర్వాత క్లోజ్ చేసి ఇంకా తినేసొచ్చిన తర్వాత కుడితే షాప్‌లో సరిపోతుందిలే అనేసి అనుకున్నాను. మన ఎదురుగానే షాప్ ఎదురుగానే ఒక ఫ్రాక్ అయితే స్టిచ్ చేయమని చెప్పేసి వచ్చారనమాట. అది ఎప్పటికి కావాలి? సండేకి కావాలి. సండే నేను ఉండను.
ఎలా ఉందో చూడండి అసలు. వచ్చిన వాళ్ళని వెనక్కి పంపించలేము, మన దగ్గర ఉన్న వాళ్ళే ఎలా వెనక్కి పంపిస్తామండి? వెనక్కి అయితే పంపించలేం కదా. ఇంకా తప్పక ఒప్పుకున్నాను. అది కూడా అడిగాను, ఖచ్చితంగా సండేనే కావాలా, సండే నేను ఉండను అని చెప్పేసి అన్నాను. యాక్చువల్లీ తనకు కావాల్సింది మండే తనకు ఆ ఫ్రాక్తో పని ఉంది. సండే కావాలి అని చెప్పేసి అడిగింది. సరే అని చెప్పేసి అక్క చెప్పండి కన్ఫామ్గా సండేకి కావాలా అంటే, సరే సోమవారము పొద్దునకి ఇస్తావా అనేసి అడిగింది. నేనేం చెప్పానంటే, అక్క అంటే ఒక ఫంక్షన్ అంటే చిన్నపాటి ఫంక్షన్ ఉందండి, పాప మెచ్యూర్ అయిందనమాట, దానికోసము ఎల్లో కలర్ది మనం మామూలుగా హల్దీ ఫంక్షన్ లాగా చేసుకుంటాం కదా, అలా చేయడానికి అనమాట, ఎల్లో కలర్ది. ఇంకా ఫ్రాక్ అడిగారు కదా, ఇంకా చెప్పాను ఖచ్చితంగా కావాలంటే, సాయంత్రము చిన్నగా హల్దీ ఫంక్షన్ లాగా చేయాలనుకున్నాము, అందుకే ఈ ఫ్రాక్ సాయంత్రానికి కదా అని చెప్పేసి అనిందనమాట. నేనేమన్నానంటే, అక్క మీకు సాయంత్రానికి కదా, నేను ఖచ్చితంగా ఈ టయానికి 12:30కి అలా ఈ టయానికి అంతా ఇచ్చేస్తానులేండి మీకు మండే అని చెప్పేసి అన్నాను. ఇంకా సరే అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు శారీ చూస్తే దానికి వచ్చేసి మామూలుగా అయితే అనార్కలి టైప్ అంబ్రుల్లా కట్ట పెట్టనా లేదంటే నార్మల్గా ఫ్రిల్స్ పెట్టేనా అని చెప్పేసి అడిగాను. ఇంకా అడిగితే అంబ్రుల్లా కట్ పెట్టు అని చెప్పేసి అడిగింది. దానికి ఒక ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట, శారీ మొత్తం కూడా ఫ్లవర్స్ ఉన్నాయి. ఫ్లవర్స్ ఇన్ని ఉన్నాయి కాబట్టి అది నేను స్టిచ్ చేశాను అనుకోండి క్రాస్గా వస్తుంది. ఒకవేళ అడిగి ఇప్పటికైతే హెమ్మింగ్ అవన్నీ ఇంటికి తెచ్చేసానండి. నేను ప్రస్తుతానికైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, ఇంటికి తీసుకొని వచ్చేసాను. వేసేద్దాము ఇప్పుడు అన్నం తిన్న టైంలో వేసేద్దాము అని చెప్పేసి అనుకున్నాను, తెచ్చాను. ఇంకా ఇది చెప్తే ఓవర్ అనుకుంటారేమో మరి, నాకైతే తెలియదు, మా ఇంట్లో జరుగుతున్నదే నేను చెప్తున్నాను. ఇంటికి తెచ్చేసుకుంటానండి. ఎందుకు అంటే మా ఆయన ఏదైనా అన్నం తినేటప్పుడు మా ఆయన తినిపిస్తున్నా నేను స్టిచ్ చేసేస్తాను అనమాట. ఏమైనా అర్జెంట్ ఉంటే ఇలాగే జరుగుతుంది. అర్జెంట్ ఉన్నప్పుడల్లా ఆయన తినిపిస్తూ ఉంటారు, నేనైతే తింటూ కుడుతూ ఉంటానన్నమాట. అలా అని చెప్పేసి అదే పనిగా అలాగే చేద్దాము అని చెప్పేసి ఇంటికైతే తెచ్చేసాను నేను. ఇంకా స్టిచ్చింగ్ కూడా అయిపోయింది, చేతి పని అంతా కూడా అయిపోయింది అనమాట. ఇంకా వెళ్తానే షాప్కి, ఇంకా మన ఎదురుగానే కదా, పిలిచి ఎట్లా చేయమంటారు అక్క అని చెప్పేసి అడిగేసి ఆ ఫ్రాక్ కూడా వీలైతే ఇప్పుడే క్లియర్ చేసేయాలి అని చెప్పేసి అనుకున్నాను. చూద్దాం ఎంతవరకు అవుతుందో తెలియదు మరి. ఈ బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ అయితే హోల్డ్లో అలాగే పెట్టేసాను. వాయిస్ ఓవర్ ఇస్తుంటే మధ్యలో కాల్ అయితే వచ్చిందండి. అది ఎవరా అనుకుంటే సలీమానే అనమాట. నిజంగా అండి, సలీమా నాకు ఎంత హెల్ప్ చేస్తుందంటే అంత హెల్ప్ చేస్తుంది. అదే వాళ్ళ మమ్మీ వెళ్ళేటప్పుడు చూసిందనమాట, నేను షాప్లోనే ఉన్నాను, ఇంకా అక్క షాప్లోనే ఉంది అని చెప్పినట్టుంది సలీమాకి. ఆ అక్క ఎక్కడున్నావు అక్క అని చెప్పేసి కాల్ చేసిందనమాట, ఒకవేళ షాప్లో ఉంటే తను రావడానికి. నిజంగా అండి, అంటే చాలామంది కూడా ఉంటారు, అంటే బాగా హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, మంచి వాళ్ళు ఉండరని చెప్తాను దాదాపు కూడా. చూడండి ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసాను, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వాళ్ళ మమ్మీ చెప్పంగానే నాకైతే కాల్ చేసింది, ఎక్కడున్నావు అక్క, షాప్లో ఉన్నావా అని చెప్పేసి కాల్ చేసింది అనమాట. చెప్పాను ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సలీమా, వస్తాను అంటే, అక్క లేదులే అక్క, నేను కూడా వద్దామని, నువ్వు ఇంకా షాప్లోనే ఉన్నావు అనుకున్నాను, వద్దామనుకున్నాను అని చెప్పేసి అనింది. లేదు సలీమా ఇలా వాయిస్ ఓవర్ ఇస్తానే వెళ్ళాలి షాప్కి అని చెప్పేసి అన్నాను. నేను వస్తానులే అక్క అని చెప్పేసి అనింది అనమాట. చాలా హెల్ప్ చేస్తుంది నాకైతే. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మ్యాటర్ అయితే అది అండి. ఫ్రాక్ అయితే వీలైనంత వరకు ఈరోజే స్టిచ్ చేయడానికి చూస్తాను. ఇంకా సలీమా కూడా వచ్చేస్తుంది కదా, తొందరగానే అయిపోజేస్తాను ఈరోజే. మన వీడియోస్ చాలా ఉన్నాయండి, చూడండి. మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు ఏవైనా స్టిచ్చింగ్ పరంగా కానీ ఏవైనా డౌట్స్ వచ్చినా కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారనుకోండి, ఖచ్చితంగా నేను రిప్లై అయినా ఇస్తాను, లేదంటే ఒక వీడియో అయితే చేస్తానండి. చాలామంది కూడా అంటే ఒక్కొక్క వీడియో కింద పెడుతున్నారు, మీరున్నది ఎక్కడక్క, మీరున్న విలేజ్ ఎక్కడ, మీరు ఏ ఊర్లో ఉన్నారు అని చెప్పేసి. మాదైతే రాజంపేట అండి, కడప డిస్టిక్. మామూలుగా అయితే ఇప్పుడు అన్నమయ్య డిస్టిక్ అంటున్నారు. అన్నమయ్య డిస్టిక్కు రాజంపేట, ఉన్నదైతే మన్నూరులో అండి. ఇంకా మన్నూరులో ఇల్లు అవన్నీ ఎక్కడ అనేసి అడక్కండి, ఉన్నది మన్నూరులోనే ఉంటున్నాను నేనైతే. మన షాప్ కూడా మన్నూరులోనే. తెలిసిన వాళ్ళైతే రాజంపేట కొండయ్య షాప్ ఉంటుంది కదా, జనరల్ స్టోరు, దాని ముందుకు వస్తే మన షాప్ ఉంటుందండి. సాయి రిషిత అని ఉంటుందన్నమాట షాప్ నేమ్ వచ్చేసి.
ఇది నేను చెప్పాలనుకున్నాను. నిన్న కూడా ఒక కామెంట్ వచ్చింది, ఎక్కడక్క మీరు అని చెప్పేసి, అందుకు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏవైనా స్టిచ్చింగ్ అలా కావాలంటే ఖచ్చితంగా చేసిస్తానండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓవర్లాక్ కూడా తెచ్చిపెట్టాను కాబట్టి ఎటువంటి ప్రాబ్లము లేదు. ఫినిషింగ్ నీట్గా ఉంటుందా లేదా అన్నది కూడా ఎటువంటి డౌట్ కూడా అక్కర్లేదన్నమాట. ఏవైనా మీకు ఏమైనా ఫ్రాక్స్ కావాలంటే ఏమైనా రెఫరెన్స్ పిక్ పెట్టి కూడా ఇలా చేయండి అన్నా కూడా నేను చేసిస్తాను. నీట్ ఫినిషింగే ఉంటుంది. మీకు ఫిట్టింగ్లో అవి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఒకవేళ ఉన్న టైట్ లూజ్ అవి ఉన్నా కూడా మన షాప్ దగ్గరికి వచ్చేసి మళ్ళీ అయినా ఒకవేళ అక్క ఇలా లూజ్ ఉంది, ఒకవేళ టైట్ ఉందన్నా కూడా నేను చేసి ఇస్తానండి. అదొకటి చెప్పాలనుకున్నాను, అది కూడా చెప్పాలి కదా, అందుకే మీతో అన్నీ కూడా షేర్ చేసుకుంటున్నాను. నేను గివ్ అవే కండక్ట్ చేశానండి, అంటే చెప్పడం మర్చిపోతున్నాను కానీ గివ్ అవే అయితే స్టార్ట్ చేశాను. అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోవాలి, డైలీ మన వీడియోస్ చూడాలి. నేను అనుకున్నది ఏంటంటే గివ్ అవేకి నా దగ్గర ఉన్న శారీస్లో ఒక లాంగ్ ఫ్రాక్ అయినా స్టిచ్ చేసి ఇస్తాను, లేదంటే మీరు శారీ కావాలంటే శారీ అయినా గివ్ అవేగా పంపిస్తానన్నమాట. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే మన ఛానల్లో ఇంతకుముందు గివ్ అవే కూడా ఒకటి పెట్టానండి. మహేశ్వరి అనే ఆవిడకైతే గివ్ అవే వచ్చింది. తనకు నేను మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా ఇచ్చి పంపించాను. ఒకవేళ కావాలి అంటే మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి. మీకు కూడా అంటే ఉంటుంది కదా, ఇస్తారో ఇవ్వరో అన్న ఒక డౌట్ అయితే ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. ఆ డౌట్ అయితే మీకు క్లియర్ అయిపోతుంది అన్నమాట. ఇంక ఇక్కడ ఏంటంటే శారీలో నుంచి కొంగు పాటలో నుంచి నిన్న వీడియో పెట్టాను కదా, బ్లౌజ్ కోసము కొంచెం పార్ట్ అయితే కట్ చేశాను అనమాట. అంటే శారీలో ఉన్న క్లాత్ కొద్దిగా కట్ చేశాను, బ్లౌజ్కి ఎంత సరిపడుతుందో అంత. బ్లౌజ్లో ఉన్న శారీ వేరే దగ్గర స్టిచ్ చేయించుకున్నారండి కస్టమరు, అది అంత చెడగొట్టేశారు. తను ఎలా నాకు కరెక్ట్ మ్యాచింగ్ కావాలి అంటే తను ఉన్నదైతే స్మాల్ సైజే, అంటే చిన్నగానే ఉంటుంది సైజు, తను బక్కగా ఉంటుందన్నమాట. సరే అని చెప్పేసి నేను ఏం చేశానంటే శారీలో క్లాత్ కట్ చేసేసి స్టిచ్ చేశాను. తను సన్నగా ఉంది కాబట్టి పర్లేదండి, శారీ అయితే తక్కువ అయితే అస్సలు రాదనమాట. స్టిచ్ చేసేసాను, మొత్తం కూడా అయిపోయాయండి, అన్నీ కూడా క్లియర్ చేశాను. ఇంకా ఈ ఒక్క ఫ్రాక్ అయితే ఉంది. ఇంకా సలీమా వస్తుంది అన్నది కదా, ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ పెట్టేసి షాప్కి అయితే డైరెక్ట్ వెళ్ళిపోతాను. ఇంకా సలీమా ఉంటే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి, నిజంగా ఒక చెల్లిలాగా అనుకుంటున్నాను నేనైతే. తను కూడా నన్ను అంతలాగే ఉంటుందండి, అక్క అక్కనే ఉంటుంది. ఏదైనా సజెషన్స్ కావాలన్నా కూడా నన్ను అడుగుతుందన్నమాట. అలా ఇంకా నా బర్త్డేకి అంటారా, నేను వీడియో అవన్నీ షూట్ చేయలేదులేండి, కేక్ తెచ్చి షాప్లోనే కట్ చేశాను. సలీమా కోసమే తెప్పించాను నేను కేక్ అయితే. కేక్ కొయ్యక్క బాగుంటుంది అని చెప్పేసి అనిందనమాట. సెకండ్ టైం నేను నా జర్నీ ఈ 29 ఇయర్స్ అండి, నాకు ఇయర్స్తో సహా చెప్పేస్తున్నాను, ఏం పర్లేదు. 29 ఇయర్స్ నాకు. ఈ 29 ఇయర్స్లో నేను కట్ చేసింది కేకు 2 ఇయర్స్ అండి. అంటే 2 సార్లే నేను ఈ 29 ఇయర్స్లో 2 సార్లు మాత్రమే కేక్ కట్ చేశాను. ఒకటి మా అన్న వాళ్ళండి, అంటే ఫ్రెండ్ కవిత ఉంది కదా, కవిత వాళ్ళు తెచ్చినప్పుడు. నెక్స్ట్ టైం వచ్చేసి మొన్న ఈ రీసెంట్గా ఏప్రిల్ 25కి అయితే నా బర్త్డే అయిపోయింది, అప్పుడు సలీమా కోసం కట్ చేశాను. ఈ 2 సార్లే నేను కేక్ అయితే కట్ చేశాను. ఇంకా నా బర్త్డే అనేది నేను ఎప్పుడు జరుపుకోలేదండి, అంత ఇంట్రెస్ట్ అయితే నాకైతే అస్సలు ఉండదు. ఇంకా ఆ రోజు శివాని షాపింగ్ మాల్లో డ్రెస్సెస్ తెచ్చుకున్నాను, అవి చేయడానికే వీలు అవ్వట్లేదు అసలు. వీడియో 6 డ్రెస్సెస్ అయితే తెచ్చుకున్నానండి, 3 పీస్ సెట్. దాదాపు కూడా 6 డ్రెస్సెస్ 6000 అయిందని చెప్పుకోవచ్చు. ఇంతవరకు మా ఆయనకు కూడా తెలియదు అంత అమౌంట్ అయిందని చెప్పేసి, ఇప్పుడు చెప్తున్నాను వీడియోలో, తను కూడా చూస్తారు. 6000 పెట్టేసి తెచ్చుకున్నాను ఆ రోజు డ్రెస్సులు. అంటే ప్రతిసారి వెళ్ళి తెచ్చుకోవద్దు కదా, అందుకని చెప్పేసి అందులో ఉన్న డ్రెస్ ఒకటి కొత్తది వేసుకొని ఇంకా ఆ రోజు అయితే కేక్ కట్ చేశాను. ఆ రోజు కూడా కేక్ ఇంటికి పంపించానండి నైట్ టైము. ఆ రోజు ఆఫ్టర్నూన్ ఏం చేసిందంటే తను నైట్ ఇంకా షాప్ క్లోజ్ చేస్తాను అనంగా కేక్ కోసేసుకున్నాము. కోసుకొని ఆఫ్టర్నూనా ఈవినింగ్ టైమే అనుకుంటానండి, ఈవినింగ్ టైమే. బర్త్డే అని చెప్పేసి తనకు కూడా తెలీదు ఆ రోజు. తర్వాత ఆ రోజు మన షాప్కి వచ్చిన తర్వాత చెప్పాను. అప్పటికప్పుడు మటన్ బిర్యానీ చేసుకొని వచ్చిందండి, మటన్ బిర్యానీ, చికెను, ఇలా చికెన్ ఫ్రై అన్నీ కూడా నా కోసం చేసుకొని వచ్చింది. నేను చాలా హ్యాపీ అండి. అలా అలా ఉందన్నమాట మా బాండింగ్ అయితే. ఇలాగే కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నాను. అక్క జాగ్రత్తగా ఉండు, అది ఇదని చెప్తూ ఉంటుంది తనైతే. అంతే కదండి, ఒక సిస్టర్ లాగా అనమాట తను కూడా. అన్నీ బాగా చెప్తుంటుందండి, ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అడుగుతుంది, నేను క్లియర్ చేస్తూ ఉంటాను.
ఇప్పటికైతే మా బాండింగ్ అయితే బాగుంది. ఒకటి కవిత, రెండొచ్చేసి సలీమా అండి. నాకు క్లోజ్గా ఉంది ఎవరు అంటే ఇంకా పక్కనక్క కూడా ఉంటుంది. ఇది నేను చెప్పాలనుకున్నది. మనుషుల్ని ఎప్పుడు పోగొట్టుకోకూడదండి. ఒకటి ఏదైనా మ్యాటర్ వచ్చింది అంటే నువ్వెంత నేనెంత అనేంత వరకు ఉండకూడదనమాట. ఏదైనా వచ్చినా కూడా క్లియర్ చేసేసుకోవాలని నేను అంటాను. ఎన్ని రోజులని పంతంతో ఉంటాము. ఏదో ఒక రోజు మన అవసరం కూడా రాకపోతుందా, లేదంటే వాళ్ళ అవసరం మనకు పడకపోతుందా అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. దేవుడు ఎలా రాసి పెట్టుంటాడో తెలియదండి. ఎవరితో ఏ టైంలో ఎలా ఉపయోగపడుతున్నారో అనేది కూడా ఎవ్వరికీ తెలియదు. శివుడు ఆజ్ఞలేందే చీమైనా కుట్టదు అంటూ ఉంటారనమాట. ఆ శివయ్య దగ్గరికే రేపు నేను వెళ్ళాలనుకున్నాను. చూద్దాం. అంతా ఫిక్స్ అయిపోయింది. కన్ఫామ్ అనుకున్నాము. చూద్దాం. ఆయన రప్పించుకుంటే ఇంతకుముందు అరుణాచలం వెళ్ళాను కదా, అప్పటి నుంచి కూడా వెళ్ళాలనుకుంటున్నాను. అందుకే ఈ బ్లౌజెస్ ఇవన్నీ కూడా క్లియర్ చేశాను నేను. రేపు వెళ్ళాలనుకుంటున్నానండి. అందుకే ఈ ఫ్రాక్ కూడా కంప్లీట్ చేస్తే సలీమా వస్తుంది కదా, ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేసి కొద్దిగా టీ పెట్టేసుకొని తాగి షాప్కి అయితే వెళ్ళిపోతాను. ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. గివ్ అవే అయితే చెప్పాను కదా, మన ఛానల్లో వీడియో ఉంది చూడండి. శారీ అయినా ఇస్తాను, లేదు అంటే మీకు ఫ్రాక్ పిల్లలు ఉన్నట్లయితే ఫ్రాక్ అయినా స్టిచ్ చేసి విత్ ఓవర్లాక్తో కూడా. షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఆ రోజు నేనే పెట్టుకున్నాను. అది చెప్పాలనుకున్నది. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉందండి, ప్రసన్న క్రియేషన్స్ 1 అని ఉంటుంది. మా పాప డీపీ అయితే ఉంటుందన్నమాట దానికి. చూడండి. మన ఫాలో అవ్వాలండి. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోవాలి. ఫాలో అయ్యి నేను గివ్ అవే అనౌన్స్ చేసినప్పుడు ఆ ఫాలో అయ్యే స్క్రీన్ షాట్ పెట్టాలి. మన సబ్స్క్రైబర్ అయితే సబ్స్క్రైబ్ చేసిన అంటే స్క్రీన్ షాట్ కూడా పెట్టాలి. ఇదొక్కటే అండి, కండిషన్ ఏం లేదు. మన ఛానల్ డైలీ ఫాలో అయ్యి లైక్ కొట్టేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయాలన్నమాట. ఇంతకు మించి అవి పెట్టట్లేదు నేను రూల్స్ అవన్నీ కూడా. డైలీ కమెంట్ చేయండి. గివ్ అవే అయితే మీరు సొంతం చేసుకోండి. ఖచ్చితంగా గివ్ అవే వీడియో కూడా చూడండి, మీకే అర్థమవుతుంది. తనకు నేను ఒక బ్లౌజ్ ఇవ్వాలనుకున్నాను. అదే బ్లౌజ్ పంపిద్దామనుకుంటే అక్క నాకు ఆ కలర్ ఉంది అని చెప్పేసింది. సరే అని చెప్పేసి తనకు నచ్చిన కలరే పంపించానమాట. తను హ్యాపీ, నేను హ్యాపీ అనమాట. మన ఛానల్ని డైలీ చూస్తూ ఉండండి. లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకైతే వస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.